నా ప్రీవియస్ కంపెనీతో కంపేర్ చేస్తే ఎన్హెచ్ఎస్ లో పెన్షన్ కాంట్రిబ్యూషన్ అనేది 8 times ఎక్కువ. ఇది విన్న తర్వాత దెబ్బకి షాక్ అయిపోయినా. వెల్కమ్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ మై ఎన్హెచ్ఎస్ జాబ్ సిరీస్. ఎన్హెచ్ఎస్ లో జాయిన్ అవ్వక ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండే, అది ఫ్రేగ్రెన్స్ కంపెనీ. దాంట్లో నా పెన్షన్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 3%, ఎంప్లాయర్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ కూడా 3%. కానీ ఎన్హెచ్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత నా పెన్షన్ కాంట్రిబ్యూషన్ అనేది 8%, ఎంప్లాయర్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ 23.7%. 3% ఎక్కడ, 24% ఎక్కడ, 8 times హయ్యర్ ఉంది. చూసి షాక్ అయిపోయాను లిటరల్లీ. రఫ్ గా 2.5 years లో నా పెన్షన్ 20 to 25 lakhs వచ్చింది. అఫ్ కోర్స్ అది ఇప్పుడే రాదు, రిటైర్ అయిన తర్వాత వస్తుంది. బట్ స్టిల్ అలాంటి బెనిఫిట్స్ అస్సలు వదులుకోకండి. సో ఎన్హెచ్ఎస్ లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, పెన్షన్, యాన్యువల్ లీవ్స్, ఫ్లెక్సిబిలిటీ, డిస్కౌంట్స్, బెనిఫిట్స్ అండ్ ఇల్లు కొంటే కూడా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది కొన్నిట్లలో. సో ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సరే అన్న, మరి ఎన్హెచ్ఎస్ లో డేటా అనలిస్ట్ గా వర్క్ చేస్తున్నావు కదా, అది ఎట్లా ఉండేనో చెప్తావా అంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. సరే మళ్ళీ ఉంటా. జై హింద్.